టాయిలెట్ మొండి మరకల్లో ఉంటాయి చాలా క్రీములు. ఇవి చాలా వ్యాధులను వ్యాపింపచేస్తాయి. కాబట్టి టాయిలెట్లో ఉండాలి మరింత శుభ్రత. శుభ్రమైన మెరిసే టాయిలెట్ కోసం కావాలి కొత్త నియో ఫ్రెష్ డోస్ టాయిలెట్ క్లీనర్. దీని నిరంతర శుభ్రత మీ టాయిలెట్ను స్వచ్ఛంగా మెరిసేలా చేస్తుంది. చిటికలో ఆదివాసీ పండుగ నాగోబా జాతర అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు జయ జయధ్వానాల మధ్య ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని ఆలయంలో మెస్రం వంశీయుల మహాపూజ కొనసాగింది. గంగాజలంతో 4 రోజుల పాటు మర్రి చెట్ల దగ్గర బస చేసిన మెస్రం వంశీయులు అక్కడే సంప్రదాయ పూజలు చేశారు. మహాపూజలో భాగంగా వెలిగించిన దీపాలను వెదురుబుట్టలో పెట్టి శోభాయాత్రగా బయలుదేరారు. నాగోబా దేవత, సతీదేవత, బాందేవతలకు సంప్రదాయ పూజలు చేశారు. గోవాడ్లో ప్రవేశించిన మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసుకుని మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని సామూహికంగా తయారు చేశారు. మెస్రం వంశీయులు సంప్రదాయ వస్త్రాలు ధరించి వాయిద్యాలతో కాగడాలను చేతిలో పట్టుకుని నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. అర్ధరాత్రి వరకు సంప్రదాయ పూజలు కొనసాగాయి. భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు, తర్వాత పిఓ గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో, ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత, నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర, చాలా పవిత్రమైన జాతర. సో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది.